ఏదైతే హైదరాబాద్లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నటువంటి వాళ్ళ మీద, అలాగే ఇల్లీగల్ లోన్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్న వాళ్ళ మీద కేసులు నమోదు చేశారు. అయితే తాజాగా దానికి సంబంధించి చాలామంది సెలబ్రిటీస్ కూడా దయచేసి మమ్మల్ని క్షమించండి, మేము పొరపాటున ఈ వీడియోస్ని ప్రమోట్ చేశాము, తప్పు జరిగింది, ఎవరు కూడా బెట్టింగ్స్ని ఆడొద్దు, ఆ బెట్టింగ్స్ యాప్లో మీరు ఆడొద్దు ఇదని చెప్పేసి ఎవరికి వాళ్ళదైన స్టైల్లో వాళ్ళు దాని మీద రియాక్ట్ అయ్యారు. ప్రకాష్ రాజ్ లాంటి వాడు, మంచు లక్ష్మి, లేకపోతే రీతూ చౌదరి కావచ్చు, వీళ్ళందరూ కూడా టేస్టీ తేజ వీళ్ళందరూ కూడా రియాక్ట్ అయ్యారు. అయితే ఒక వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల, మరి శాస్త్రి అనాలో రెడ్డి అన్నది కానీ శ్యామల గారు మాత్రం దీని మీద రియాక్ట్ అవ్వలేదు. సో దాని మీద ఎటువంటి సంబంధం లేనట్టుగా ఆమెకు అసలు ఏమి తెలియనట్టు, ఎందుకంటే సాక్షిలో ఎవరెవరి మీద కేసులు నమోదయ్యి చదివేటప్పుడు మన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల మీద అని కూడా చదవలే వాళ్ళు. కాబట్టి నిజమని నమ్మితేనే మేము వార్తలు వేస్తామని సాక్షి చెప్పింది. కాబట్టి ఆ భ్రమలో ఉండి మన మేడం శ్యామల గారు ఎటువంటి వీడియో రిలీజ్ చేయలేదు దాని మీద. సో దాని మీద సుమన్ టీవీలో రోషన్ మాట్లాడుతూ ఫోన్ చేశాడు. మామూలుగా సాధారణంగా ఫోన్ చేస్తే పిఏలు ఉంటే పిఏలు ఎత్తుతారు. యాక్చువల్గా మీడియా వాళ్ళంటే ఖచ్చితంగా యాంకర్, ఆమె గతంలో యాంకర్ చేసి వచ్చి అంతమించి అంత పెద్ద స్థాయి ఏం లేదు కాబట్టి మామూలుగా సుమన్ టీవీ పలాని వాళ్ళు అంటే డైరెక్ట్గా ఆమె లైన్లోకి వస్తుంది, ఆమె ఫోన్ నెంబర్ ఆయన దగ్గర ఉంటుంది. సో వాళ్ళు పిఏ ఎత్తాడు, పేరు యువరాజ్ రెడ్డి అంట. ఆయన మరి వచ్చి 3 నెలలే అవుతుందని అతను చెప్తున్నాడు మాటల్లో. మరేందో ఒక 5-6 ఏళ్ళ నుంచి ఆమె దగ్గరే పిఏగా పనిచేస్తున్నట్టు, ఆ పర్సనల్ పనులన్నీ ఆయనే చూస్తున్నట్టు. సరే ఫోన్ ఎత్తి మేడం షూట్లో ఉన్నారు కాబట్టి నేను ఫోన్ ఎత్తాను సార్. జనరల్గా జరిగేటువంటి విధానం అంతేలే, ఎవరైనా సెలబ్రిటీస్కి ఏంటంటే వాళ్ళు పిఏలు బోయేలు ఎత్తుంటారు ఫోన్లు, దాన్ని సమాధానం చెప్తుంటారు. సో అయిపోయిన తర్వాత ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే ఆ వీడియో ఫేక్ అండి, మా మేడము అందులో 36 సెకండ్స్ మాత్రమే వీడియో చూడండి, అది లిప్ మూమెంట్ ఇచ్చినటువంటి వీడియో మేము చేయలేదని అంటున్నాడు. మరి వాడికి బుర్ర ఉందో లేదో కానీ, లేకపోతే అందరికీ ఆలోచన వచ్చిందో రాలేదో కానీ, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మాత్రమే ఇది మార్ఫింగ్ వీడియో అండి, ఇది ఎడిటింగ్ వీడియోనండి, ఈ వీడియో నాది కాదండి, మొత్తం వైసీపీ బ్యాచ్ అంతా ఇదే విధానం అండి. ఆడాడు గోరంట్ల మాధవ్ గారి వీడియో రిలీజ్ అయితే అది నాది కాదండి, నేను మార్ఫింగ్ చేసి అసలు నేను బట్టలు లేకుండా బయటికి రానండి, అది మార్ఫింగ్ చేశారండి అంటాడు. తర్వాత ఆ ఎమ్మెల్సీ అనంతబాబు వీడియో రిలీజ్ అయితే అబ్బాయి నేను చిన్నపిల్లలకు ముద్దు పెడుతుంటే అక్కడ కట్ చేసి పెట్టారండి, అది నా వీడియో కాదండి, అసలు నాది కాదండి అని అంటాడు. ఇక ఆడియో కాల్స్ మన అంబటి రాంబాబు అవి కూడా నాది కాదండి అంటాడు. సో బాగా నేర్చుకున్నారు, ఏదైనా మాది కాదు, మార్ఫింగ్ చేశారు, ఎడిటింగ్ చేసేసారు, మాది కాదు అంటాడు. సరే వాడికి కళ్ళున్నాయో లేవో కానీ యువరాజ్ అనేవాడికి, అయ్యా యువరాజ్ రెడ్డి, ఆమె వేసుకున్నటువంటి టీషర్ట్ మీద ఇక్కడ ఆంధ్ర 365 అని చెప్పేసి ఒక ఆ వ్యాప్ని సంబంధించినటువంటి ఒక బ్లాక్ టీషర్ట్ మీద వైట్ అక్షరాలతో రాసినటువంటి ఒక టీషర్ట్ అనేది ధరించిందయ్యా. ఆమె ఫిజిక్కి ఆమె టీషర్ట్కి దాన్ని కూడా ఎవరు మార్ఫింగ్ చేయరు. సరే వాయిస్ అంటే మార్ఫింగ్ చేశారనుకోవచ్చు, వీడియోని మార్ఫింగ్ చేసుకోవచ్చు, ఫోటోని ఆమె వేసుకున్న టీషర్ట్ని ఎవరు మార్ఫింగ్ చేయరయ్యా, వాయిస్ని ఏదన్నా మారుతుండొచ్చు. కానీ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అది తెలిసి జరిగితే దాన్ని మళ్ళీ మీరు కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. 36 సెకండ్స్లో మాట్లాడారు, 60 సెకండ్లో ఎఫ్ఐఆర్ నమోదైంది, కేసు నమోదైంది అంటున్నారు. అంటే నాకు అర్థం కావట్లేదు. అంటే మీరు ఒక 3-4 ఇయర్స్ మీ మీద ఎంక్వైరీ సాగించి మీ ఎంక్వైరీలో లేదు అని తెలిస్తే మీ మీద అరెస్టు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలా? అంటే ఏదైనా జరిగేది, మర్డర్ జరిగినా ఏది జరిగినా 30 నిమిషాలలోనూ 30 సెకండ్స్లో జరిగిద్ది, 30 నిమిషాల్లో జరగదు. కాబట్టి ఇక్కడ ఏంటనంటే మనోళ్ళు వైసీపీలో ఉన్నవాళ్ళు అంతంత మాత్రం తెలివితేటలు ఉపయోగిస్తూ ఉంటారు. అసలు అయినా మొగుడు మాట్లాడారో లేకపోతే శ్యామల మాట్లాడారో, పిఏకి ఏం పని, పిఏ ఎందుకు రిప్లై ఇస్తాను నాకు అర్థం కావట్లేదు. పిఏ అన్నీ చూస్తున్నాడా ఏంటి? పిఏ పని ఏంది? కాల్ షీట్లు డేట్లు చూసుకోవటం పిఏ పని. అంతేగాని మా మేడం అందులో యాడ్ చేశారా లేదా అని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పని పిఏకే ఉంటుంది. అదే ఏం బుర్ర తక్కువ లేదా? ఏం మాట్లాడుతున్నారో కనీసం అర్థం కావట్లేదా? ఒక పిఏ పక్కన మేము కోర్టులో ఉంది ఆల్రెడీ అని అన్నప్పుడు, అంటే తప్పు చేయకపోతే మీరు కోర్టుకి ఎందుకు వెళ్ళారు? కోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకోవాలనే, అరెస్ట్ చేయకుండా ఉండడానికి బెయిల్ తెచ్చుకోవాలనే? మీరు తప్పు చేశారు,
బయటికి మీరు చాలామంది సెలబ్రిటీస్ వీడియో రిలీజ్ చేశారు. సో ఆ విధంగానే తప్పు జరిగిపోయింది. సారీ అండి. బెట్టింగ్ ఆర్ట్స్ని ప్రమోట్ చేయకండి. పాపం ఎవరికి ఇందులో డబ్బులు రావు. వీటి వల్ల జీవితాలు నాశనం చేసుకోకండి. ఒక క్షమాపణ వీడియో రిలీజ్ చేస్తే పోయేదానికి దాన్ని వదిలేసి అసలు మా మేడంది కాదు, మా మేడం అసలు యాప్ని ప్రమోట్ చేయలేదు, 36 సెకండ్లు యాడ్, 36 సెకండ్లు కాక యాడ్ ఎంతసేపు ఉంటుంది నాకు అర్థం కావట్లా. ఏ యాడ్ అయినా 15 నిమిషాల నుంచి 45 నిమిషాలు, మహా అయితే 60 నిమిషాలు ఉంటుంది. అంతకంటే ఎవడు యాడ్లు 5 నిమిషాలు సారీ ఏ యాడ్ అయినా 15 సెకండ్ల నుంచి 36 సెకండ్లు లేకపోతే 1 మినిట్ ఉంటుంది. అంతేగాని 30 సెకండ్లు 40 సెకండ్లు కాకుండా 30 నిమిషాలు గంట యాడ్ తీస్తాడు ఎవరైనా చూసే ఓపిక ఉంది ఎవరికైనా. చిన్న యాడ్లు తీస్తే ఎక్కడో దాని మధ్య జరిగేటువంటి సినిమాలలోనో లేకపోతే ఎక్కడైనా యాడ్స్ చేసి అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. అంతేగాని గంటలు యాడ్ ఇస్తే సినిమాలు ఎవరు చూస్తాడు ఆ యాడ్ని? అంటే యాడ్ ఎన్ని నిమిషాలు తీస్తారో తెలియని బుర్ర కోడ్ కూడా ఆడు ఫోన్ తీసుకొని ఫోన్ మాట్లాడుతున్నాడు. అంటే వైసీపీలో ఆ విధమైనటువంటి ట్రైనింగ్ నడుపుతూ ఉంటారు. ఇంకా ఇప్పటికీ మేడం లైన్లోకి వచ్చి దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల. సరే తప్పు జరిగిందనో లేకపోతే నేను చేయలేదనో ఆమె చెప్తే బాగుండేది. ఈడొచ్చి 3 నెలలు అవుతుంది. 3 నెలల్లో మీ మేడం ఎక్కడెక్కడ ఏ యాడ్లు ఇచ్చింది, ఎక్కడ యాడ్ మీద సైన్ చేసింది, ఎక్కడ అగ్రిమెంట్ల మీద సైన్ చేసింది నీకేం తెలుసురా బాబు? దాని మొగుళ్ళు లేడా మాట్లాడ్డా? మాట్లాడదా? ఆమె అంత సెలబ్రిటీ ఫుల్ బిజీగా ఉందా? అసలు ఆడు మాట్లాడిన దానికి ఒక 1 సెకండ్ చేసినా 36 సెకండ్లు చేసినా తప్పే. దాన్ని వాడేమంటాడు 36 సెకండ్ల వీడియో అది మీరు కావాలంటే చూసుకోండి అని అంటాడు. 36 యాడ్ 36 సెకండ్లు కాక ఎంత ఉంటుందో నాకు అర్థం కాదు. మహా గట్టిగా ఉంటే 40 సెకండ్లు 50 సెకండ్లు ఉంటుంది యాడ్. అంటే ఆ మాత్రం కూడా బుర్ర లేదు ఆడికి. ఆడేదో వాడికి ఫోన్ ఇచ్చాడు మాట్లాడాడు అంటే తప్పు చేశారని ఒప్పుకోవడానికి కూడా నామూషి. మళ్ళీ మీడియా ముందుకు వచ్చేసి ఆ ఫోజులు, ఆ స్టిల్లులు, ఆ వ్యవహారాలు, తిరుమల అపశృతి జరిగితే 700వాడ వెంకటరమణ రక్ష ఆ వీడియో అసలు పర్ఫార్మెన్స్ ఆస్కర్ లెవెల్లో. ఈ మధ్య స్టేజ్ యాంకరింగ్ మానేసి సినిమాలలో అడుగుతున్నారంట. బాగా యాక్ట్ చేస్తున్నారు శ్యామలా గారు మీరు వైసీపీలోకి వెళ్ళాక మంచి మీలో ఉన్నటువంటి యాక్టింగ్ స్కిల్స్ బయటపడ్డాయి కాబట్టి మీకు మంచి క్యారెక్టర్లు ఇస్తామని చెప్పేసి అడుగుతున్నారంట. ఇప్పుడు సో మొత్తం మీద మన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల వీడియో చేసిన మాట వాస్తవమే. దాని ద్వారా పేమెంట్ తీసుకున్న మాట వాస్తవమే. పేమెంట్ తీసుకొని కొన్ని వందల మంది యువకుల కుటుంబాల జీవితాలను నాశనం చేసిన మాట వాస్తవమే. ఇవాళ మళ్ళీ మీడియా ముందుకు వచ్చేసి నాకేం తెలియదు, లేకపోతే మా పిఏలు ఎందుకు మాట్లాడుతున్నారు? ప్రతిదానికి నువ్వే వచ్చి ప్రశ్నిస్తున్నావు కదా. నీ ప్రశ్నించడానికే కదా అధికార ప్రతినిధి పోస్ట్ ఇచ్చింది. మరి అలాంటప్పుడు నీ మీద ఎలిగేషన్ వచ్చినప్పుడు నువ్వు మీడియా ముందుకు వచ్చి ఫేస్ చేసుకోవాలి కదా. ఆ ప్రాబ్లాన్ని మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలి కదా. బెట్టింగ్ రాని మాట్లాడాలి కదా. అంతకుముందు ఏదైనా మాట్లాడితే పొలోమని మీడియా ముందుకు వచ్చేసి వాడితో సంబంధం ఉందంట, వాడు ఆ చంపినోడు తెలుగుదేశం పార్టీ మంత్రికి రిలేటివ్స్ అంట అని చెప్పేసి ఒక్కొక్కరి మీద అక్రమ సంబంధాలు అంటగట్టేస్తావు కదా, మరకలు జల్లేస్తావు కదా. మరి ఈరోజు నీ మీద ఎలిగేషన్ వచ్చినప్పుడు నువ్వు నోరు మూసుకొని నీ పిఏ ఎందుకు బయటకు వచ్చాడు? నీ పిఏ ఎందుకు మాట్లాడాడు మీడియా ముందుకు వచ్చి? నువ్వు కదా మాట్లాడాల్సింది, నువ్వు కదా దాన్ని క్లారిఫై చేయాల్సింది, నువ్వు కదా దాని గురించి చెప్పాల్సింది. పిఏ తోటి ఏం పని? నువ్వు ఇంతవరకు నీ మీద ఇప్పటికీ ఇలా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదవుతుంది. అందులో యాంకర్ శ్యామలా గారు ఉన్నారు అని చెప్పినప్పుడు అందరూ వచ్చేసి మాట్లాడినప్పుడు మరి నువ్వెందుకు దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోలేదు? అంటే ఆ వీడియో నాది కాదు, మార్ఫింగ్ చేశారు, ఎడిటింగ్ చేశారు, నాకు సంబంధం లేదని చెప్తావు అంటే కొంప తీసి చెప్పారా? వైసీపీ వాళ్ళకి అదొక పెద్ద ఆ పదాన్ని వాడటం బాగా అలవాటు పడిపోయారు వాళ్ళు.